బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ యొక్క పవిత్రమైన పేర్లు, ఆ పేర్లలో 5వ నెంబర్ వచ్చేసి అస్సలాం అనమాట. అల్లాహ్ పేర్లలో అస్సలాం పేరు అనమాట. దాని గురించి మనం ఇక తెలుసుకుందాము. సలాం అంటే శాబ్దికంగా శాంతి అని అర్థం. సలాం అంటే శాబ్దికంగా శాంతి అని అర్థం. ఇస్లాం ధర్మం స్వతసిద్ధంగా శాంతియుత జీవనాన్ని, మానవాళిలో శాంతిని ప్రబోధిస్తుంది. శాంతి సోదర భావానికి సారాంశం వంటిది. ఇస్లాం అంటే శాంతికి మారుపేరు. అల్లాహ్ పవిత్రతకు, శాంతికి చిహ్నం. ఏకేశ్వరోపాసన సిద్ధాంతాన్ని ప్రవక్తలంతా, మరి ముఖ్యంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవాళికి ప్రబోధించారు. అల్లాహ్ ఒక్కడే శాంతికి, సంపూర్ణతకు నిలయం. శాంతి అంటే కేవలం కల్లోలానికి వ్యతిరేక పదం మాత్రమే కాదు, అది సమైక్యతకు, సంపూర్ణతకు మారుపేరు. సుదర భావం శాంతి నుండి జనిస్తుంది తప్ప అనైక్యతలో, అనేక సిద్ధాంతాలతో కాదు. శాంతియుత జీవనమే రక్షణకు రాచబాట వేస్తుంది. అల్లాహ్ పట్ల నిజమైన విశ్వాసం కలిగి ఉండి ఆయనకే విధేయత చూపినట్లయితే నిస్సందేహంగా ఎల్లడలా శాంతి వ్యాపిస్తుంది. ఒక ముస్లిం మరో ముస్లింను అస్సలాము అలైకుం అని ఆశీర్వదిస్తాడు, అంటే నీపై శాంతి కలుగుగాక అని దీవిస్తాడు. కాబట్టి ఈ శాంతి సందేశాన్ని ఎంత మేరకు సాధ్యమైతే అంత మేర వ్యాప్తి చేయాలి. ఇన్షాల్లా, సుబ్హానల్లా. అల్లాహయే మన శాంతియుత జీవనానికి ఆధారం. సుబ్హానల్లా. ఆ ప్రభువు నుండే పవిత్రత, ప్రశాంతత, పరిపూర్ణత నిత్యం ప్రసరిస్తూ ఉంటాయి. మనిషిలో ఉన్న ఓ సద్గుణం మరో మంచి లక్షణానికి దారితీస్తుంది. సత్య పదకుడైన ఒక వ్యక్తి సద్వర్తుడై, శాంతి కాముకుడై ఉంటాడనడంలో ఎలాంటి సందేహము లేదు. ఇలాంటి సలక్షణాలన్నీ అల్లాహ్ అస్సలాము నుండే మనకు లభ్యమవుతాయి. ఈ రోజు మనం ప్రశాంత జీవనాన్ని కొనసాగిస్తున్నామంటే అదంతా అల్లాహ్ చలువే. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్. తనను విశ్వసించిన నిజ దాసులకు అలాంటి ప్రశాంత జీవనాన్ని ప్రసాదిస్తాడు. అల్హమ్దులిల్లాహ్. ఆ పరమ ప్రభువు తమ ప్రార్థనలో ముస్లింలంతా ప్రవక్తకు శాంతి సందేశం దరూద్ పంపుతారు సల్లల్లాహు అలైహి వసల్లం. దానికి అల్లాహ్ మనకు 10 రెట్లు ప్రశాంతతను ప్రసాదిస్తాడు. కాబట్టి ప్రతి వారికి మనం ముందుగా సలాం చేయడం అలవర్చుకోవాలి. తన తోటి వారికి ప్రశాంత జీవనం కొరకు పరితపించేవానికి ఎలాంటి అడ్డంకులు తన తోటి వారికి ప్రశాంత జీవనం కొరకు పరితపించే వానికి ఎలాంటి అడ్డంకులు, అవరోధాలు ఎదురు కావు ఇన్షా అల్లా. ఇస్లాం అంటే శాంతి అని అర్థం. తోటి వారికి మనమే ముందుగా అస్సలాము అలైకుం అని చెప్పాలి. సోదర భావం పెంపొందడానికి సాదరపూర్వకమైన సందేశం ఇదే. అల్లాహ్ ఆరాధనలో దుష్ట శక్తుల అడ్డంకులు, అవరోధాలు ఏర్పడితే మనం వాటిని నిర్మూలించి తిరిగి శాంతియుత జీవనాన్ని సంస్థాపించాలి. ఇస్లాం కల్లోలాన్ని ప్రేరేపిస్తుందని ముస్లింలు యుద్ధ పిశాసులనే అపోహాలు నేడు ప్రపంచమంతా వ్యాపింపజేయబడ్డాయి. ఇవి నిరాధారమైన మాటలు. ఇస్లాం ఎల్లప్పుడూ ప్రశాంతతనే కోరుకుంటుంది. అల్లాహ్ అస్సలాం ఈ ప్రపంచంలో ప్రశాంతతను, ఏకేశ్వరోపాసనను చేయాలని మనమంతా ఆశిద్దాం. ఇస్లాం ధర్మం శాంతికి చిహ్నం. అల్లాహ్ను విశ్వసించిన వారు సదా శాంతి సందేశాన్నే ప్రబోధించాలి. అల్లాహ్ అస్సలాం పరమ దయామయుడు, నెమ్మదికి నెలవు. సో ఇదండి. జజాకల్లాహ్ ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్లీజ్ షేర్ దిస్ వీడియో.